హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను వీకేర్ ఫిజియోథెరపీ క్లినిక్లో స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో మన మోకాలు అరుగుదల రావడానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మోకాలు అరుగుదల రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బరువు కీ రోల్ ప్లే చేస్తుందండి. అంటే బరువు పెరగడం వల్ల కూడా మోకాలు అరుగుదల వస్తుందని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో మనం బరువు పెరగకుండా చూసుకోవాలి. బరువు పెరగడం వల్ల మోకాల మీద ఒత్తిడి జరిగి మోకాలు అరుగుదల వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎక్సర్సైజ్, మన బాడీకి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మోకాలు దగ్గర ఉన్న కండరాలు బలంగా అయ్యి మోకాల మీద ఒత్తిడి జరగకుండా చూసుకుంటాయి. దానివల్ల తొందరగా మోకాలు నొప్పి, మోకాలు అరుగుదల అనేది రాదు. అంటే ఇంటి పని, వంట పని చేస్తున్నాం కదా, మాకు ఎక్సర్సైజ్ ఇంకా ఎందుకని ఆలోచిస్తుంటారు. సో అది తప్పండి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మోకాలికి ఎక్సర్సైజ్ చేయాలి. ముఖ్యంగా మోకాలు అరుగుదల రాకుండా ఉండాలంటే మోకాలికి సంబంధించిన ఎక్సర్సైజులు అయినా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గుడ్ పోస్చర్ మెయింటైన్ చేయడం వల్ల మీరు నుంచున్నప్పుడైనా లేదా నడిచినప్పుడైనా మోకాల మీద బరువు పడి నొప్పి రాకుండా కాపాడుతుంది. తర్వాత బాస్పట్లు వేసుకొని కూర్చోకూడదు. చిన్న పీటల మీద కూర్చోకూడదు. మోకాల మీద అంటే నీల్ డౌన్ చేయకూడదు. అంటే మోకాల మీద ఎక్కువ ప్రెషర్ పడేలాగా ఉండకూడదు. సో మోకాల్ని 90 డిగ్రీల కంటే తక్కువగా మడవకుండా చూసుకోండి. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మోకాలు అరుగుదల రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.